ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'దేవర పార్ట్ 1'. ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే సోలో హీరోగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సాలిడ్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఉంటుందని మొదట్లోనే ప్రకటించారు. 'దేవర 2' కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'దేవర పార్ట్ 1'లో చాలా విషయాలను దర్శకుడు చెప్పలేదు. అలాగే దేవర పాత్ర చనిపోయిందా లేదా, దేవరాను కొడుకు ఎందుకు చంపాడు అన్నది చివరిలో సస్పెన్స్‌గా పెట్టి ఆడియన్స్‌లో ఆసక్తిని రేపారు. వీటన్నిటికంటే కూడా 'దేవర పార్ట్ 2'తో సమాధానం చెప్పబోతున్నాడు దర్శకుడు శివ. ఇక 'దేవర' సినిమాను కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చాలా వరకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ట్రోల్ చేశారు. కానీ సినిమాలో ఎన్టీఆర్ నటన, అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా ఉండటంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 'దేవర 2'లో ఎలాంటి తప్పులు చేయకుండా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే 'దేవర' సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను ఆయన మొత్తం కంప్లీట్ చేసే పనిలో పడ్డాడట. అంతేకాకుండా స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసి పాన్ ఇండియా స్థాయిలో అందరికీ నచ్చేలా తయారు చేశారట. కొత్త సన్నివేశాలను కూడా ఆయన స్క్రిప్ట్‌లో యాడ్ చేసినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని వార్తలు వినిపించాయి. దాన్ని ఇటీవల ఎన్టీఆర్ ఖండించారు. 'దేవర' చిత్రాన్ని జపాన్‌లో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ రాబట్టి హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో ఎన్టీఆర్ 'దేవర 2' ఉంటుందని, అది పార్ట్ 1 మంచి బిగ్గర్ అండ్ బెటర్‌గా ఉంటుందని తెలిపాడు. అలాగే 'మ్యాడ్ 2' మూవీ సస్పెన్స్ మీట్‌లో కూడా ఖచ్చితంగా 'దేవర 2' ఉంటుందని చెప్పాడు. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న 'డ్రాగన్' సినిమా తరువాత 'దేవర 2' స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ తెలిపాడు. దాంతో 'దేవర' ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా 'దేవర 2' ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివర్లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరి నాటికి 'దేవర 2' సినిమాను విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి సెప్టెంబర్ లేదా నవంబర్ పడుతుంది. ఈ సమయంలో కొరటాల శివ 'దేవర 2'కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, నటీనటులు ఎంపికతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని మొత్తం కంప్లీట్ చేసుకుంటారని సమాచారం. ఈ సినిమాలో యతి, దయ అనే పాత్రలు చాలా కీలకంగా మారబోతున్నాయి. 'దేవర పార్ట్ 1' చిత్రం ఈ ఇద్దరు విలన్స్ గురించే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ సినిమాలో ఈ ఇద్దరు క్యారెక్టర్ల గురించి చివరి వరకు చూపించలేదు. కానీ 'దేవర పార్ట్ 2'లో వాళ్ళే కీలకమని తెలుస్తుంది. యతి, దయ పాత్రలు 'దేవర'తో అలాగే 'వర'తో ఎలాంటి పోరాటం చేశారు అన్న కథతో పార్ట్ 2 ఉండబోతుంది. ఇక ఈ రెండు పాత్రల్లో ఎవరు నటిస్తారు అనేది కూడా ఆసక్తికరం రేపుతుంది. ఇక కొరటాల శివ మాత్రం బాలీవుడ్ విలన్స్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. దాంతో 'దేవర 2' మీద మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక జాన్వీ కపూర్ పాత్ర 'దేవర 2'లో సూపర్‌గా ఉంటుందని తెలుస్తుంది. పార్ట్ 1లో ఆమె కేవలం 2 పాటలకు మాత్రమే పరిమితమైంది. కొద్దిసేపు మాత్రమే ఆమెకి స్క్రీన్ మీద స్పేస్ లభించింది. దాంతో ఆమె ఫ్యాన్స్ నిరాశపడ్డారు. కానీ ఆమె పాత్ర మాత్రం మొత్తం 'దేవర 2'లో ఉంటుందని తెలుస్తుంది. రొమాన్స్ కానీ, పోరాట సన్నివేశాలు కానీ హై రేంజ్‌లో ఉండబోతున్నాయట. దాంతో అసలు కథ మొత్తం 'దేవర 2'లో ఉంటుందని తెలుస్తుంది. 'దేవర పార్ట్ 1' 300 కోట్లతో నిర్మించారు. ఇప్పుడు 'దేవర 2' సినిమాను 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అలాగే సముద్రపు విజువల్స్ మరింత హై రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 'దేవర'తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ పార్ట్ 2తో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.